అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని జప్తు చేసినప్పటికీ వేలానికి ఎవరూ రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని బాధితులు ఆరోపిస్తున్నారు. రోడ్డున పడ్డ తమ పట్ల ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు అగ్రిగోల్డ్ మహిళా బాధితులు ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ మంగళసూత్రాలు ప్రభుత్వమే కాపాడాలన్నారు మహిళా బాధితులు. రెండు లైన్లుగా అండి అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని జప్తు చేసినప్పటికీ వేలానికి ఎవరూ రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని బాధితులు ఆరోపిస్తున్నారు. రోడ్డున పడ్డ తమ పట్ల ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు అగ్రిగోల్డ్ మహిళా బాధితులు ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ మంగళసూత్రాలు ప్రభుత్వమే కాపాడాలన్నారు మహిళా బాధితులు. నేటికి 15 రోజులుగా నిరీక్ష చేస్తున్నాము. అయితే కనీసం ప్రభుత్వం మేము మనుషులం కాదండి, ఈ ప్రభుత్వంలో మేము పుట్టలేదండి, మేము ఇందులో ఓట్లు వేయలేదండి, చంద్రబాబు నాయుడు గెలిపించలేదండి. కనీసం మేము ఎక్కడున్నామో కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా కనీసం ఈ రోజుకి ఎలాగున్నారు, ఎంతమంది వచ్చారు, పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది కస్టమర్లతో తాపులు కాస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అత్తమామలు వాళ్ళు ఉంచుతారా లేదా, భార్యాభర్తలు తగులు వచ్చాయండి. ఇందులో చాలా మంది విడిపోయిన వాళ్ళు ఉన్నారండి. అంటే బిజినెస్ చేసి రోడ్డున పడి ఎన్నో నానా కష్టాలు పడుతున్నామండి. అయితే కనీసం సీఎం పట్టించుకోవాల్సిన అవసరం లేదా అని నేను నిలదీస్తున్నానండి. ఎందుకంటే ఇంతమంది జనం రోడ్డున పడి ఏడుస్తున్నారు. కనీసం వాళ్ళ బాగోగులు చూసుకునే ప్రభుత్వం కాదా అని నిలదీస్తున్నానండి. ఎవరు డబ్బులు మేము అడగట్లేదు కండి, మేము కట్టించిన డబ్బులే కదండి మేము అడిగేది. ఈ నెల వేస్తారని రోడ్ల మీద ఇంట్లోంచి బయట జుట్టు పట్టుకొని బయట తన్నారండి నన్ను. నేను ఎవరికి చెప్పుకోనండి, మొగుళ్ళు కూడా వద్దన్నా కానీ ఇందులో జాయిన్ అయ్యా. మంచి సంస్థ అని వాళ్ళు చెప్పారు, ఇటు చెప్పారని వచ్చామండి. వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా ఇలా చేస్తారని అనుకోలేదండి. ఎందుకండి 10 మంది ప్రతి ఆడపిల్ల గురించి ఆయన అంత గొప్పగా చెబుతున్నాడు. ఇన్ని లక్షల మంది ఆడపిల్ల పరుగుల నుంచి జిల్లాలు రాష్ట్రాల వారికి వస్తున్నారు. ఎవరికన్నా న్యాయం ఇందుట్లో చేసే ఉన్నది ఒక్కటన్నా ఉందండి. అగ్రిగోల్డ్ గురించి ఒక్క సమావేశంలో కదమ్మా వస్తే ఇదిగో ఈసారి ఇంత తీసుకోండి అన్న ఒక్క నాదుడన్నా ఉన్నాడండి. వాళ్ళు పోట్లాడుకుంటే మమ్మల్ని ఎవరు రోడ్లు ఎక్కిస్తూ ఎందుకండి ఈ బాధలు? ప్రభుత్వాలు ఎట్టగానండి చేసేది, ఓట్లకు వచ్చినప్పుడు ఎంతో న్యాయం చేస్తా అన్నారు. ఇన్ని రోజు నిరాదర్శ చేస్తున్నా కానీ ఒక్కళ్ళు పట్టించుకోవట్లా. మా డబ్బులు మాకు ఇచ్చేటట్టు చేపిండి అయ్యా అంత ఉండదు. రాజకీయ నాయకులారా మమ్మల్ని మా డబ్బులు మాకు ఇండి అయ్యా, వాళ్ళు మీరు కింద మీద పడండి అయ్యా బాబు. ఆవాసం గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు, మేమేం రోడ్డు చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకయ్యా మాకు ఈ బాధలు? బిడ్డలు వదిలి పెట్టుకుని మాకు ఈ బాధలు ఎందుకయ్యా? ఏదో పావలా వచ్చింది అనుకున్నారు, రూపాయి కట్టిస్తే పావలా కాదు 2 రూపాయలు తీసుకునేటట్టు ఉండారు. ఎందుకు ఈ లాభం? ఎందుకు ఈ ప్రజాస్వామ్యం చెప్పండి అయ్యా.